బుధవారం సాయంత్రం వీచిన గాలులకి అలానే వర్షానికి తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘటన అయితే విజయనగరం జిల్లా గర్విడి మండలం బొండపల్లి గ్రామంలో అయితే చోటు చేసుకుంది. సాయిబాబు అనే విద్యుత్ ఉద్యోగి అన్నమాట. ఈ వైర్లు చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లపై పడిపోవడంతో అక్కడ కరెంట్ బ్రేక్ డౌన్ అయ్యింది. చాలాసేపటి వరకు కరెంట్ లేదు. ఆ పనులు మరమ్మతులు చేయడానికి వెళ్ళిన సాయిబాబు అయితే విద్యుత్ షాక్తో మృతి చెందడం జరిగింది. అంటే ఎంతో చిన్న వయసు, గత 20 ఏళ్ళగా కూడా విద్యుత్ పనులే చేస్తూ ఉంటాడు. అక్కడ చిన్న చిన్న కరెంటు పనులు అవి చేస్తూ ఉంటాడు గ్రామంలోని. ఇదే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవటం నిజంగా చాలా బాధాకరమో. ఎందుకంటే అక్కడ బొండపల్లి గ్రామస్తులు కూడా తీవ్ర విషాదం కన్నీటి పర్యవంతం అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చిమ్యాకి తల్లో నాలుకలా ఉండి ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉంటాడు. ఏ కరెంటు పనైనా తనే చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఎంతో చలాకీగా ఉండే సాయిబాబు ఇలాగ మృతి చెందడం, తను ఎంచుకున్న వృత్తిలోనే ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమని అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. సాయిబాబుకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా చిన్నవాళ్ళు. ఇలా తండ్రి మృతి చెందటం, నిజంగా ఆ భర్తను కోల్పోయిన భార్య కూడా తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. ఇంత చిన్న వయసులో తను చాలించటము, ఏమీ చేయని దిక్కుతోచిన పరిస్థితిలో మేమున్నామంటూ భార్య రోధిస్తున్న తీరైతే నిజంగా అక్కడ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా 25, 30, 40 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయే స్టేజ్ లో కూడా సీనియర్ లైన్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగ భద్రత వాళ్ళతో పాటు వాళ్ళకి లేదు కదా, కింద ఉన్న స్థాయికి ఉన్నటువంటి ఈడబ్ల్యూ కానీ ఎలక్ట్రిసిటీ ఇంతవరకు లేదు. ఆ ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల చాలా ఏదంటే చట్టబద్ధత అనేది ఆ సంస్థలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాం. అయితే ఏంటంటే ఈ రోజు ప్రభుత్వానికి కానీ మేము అధికారులు కానీ కోరుకునేది ఒకటే, చట్టబద్ధం లేకుండా ఏ వ్యవస్థలో కానీ సంస్థలో కూడా పనులు చేయకూడదు. సమాన పనులకు సమాన వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ 24/7 ఉద్యోగాలను చేయిస్తారు. ఇది విరుద్ధము. అది ప్రభుత్వం ఒకసారి మీరు అది చూడాలి. అలాగే అధికారులు కూడా చూడాలి. ఇది రాను ఏంటంటే అవుతుందంటే ఒక వ్యవస్థ పబ్లిక్ గా మేము సర్వీస్ చేసినప్పుడు కూడా మేము సంతృప్తితో చేస్తున్నాం. అయినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోన మాకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ నుండి ఇది ముగించాలా? ఎందుకంటే చట్టబద్ధత లేని ఉన్నటువంటి సంస్థలు, అది గవర్నమెంట్ సంస్థ. ఆ సంస్థలో కూడా ఒక వ్యవస్థ అనేది చట్టబద్ధ లేకపోవడం వల్ల అందరికీ ఏర్పడింది. ఇప్పుడు మా ఖండన ఏమిటంటే, ఇప్పుడు ఎట్టి పరిస్థితి ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా మేము తీసుకువెళ్ళాలి. అలాగే మేము అనుకున్నట్టు మా యూనియన్ నాయకులు ఏదైతే చెప్పారో అది కూర్చో తప్పకుండా మా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఆ ఎట్టి పరిస్థితుల్లో ఆ న్యాయం జరిగే వరకు కూడా విధులకు మేము వెళ్ళబోము. ఎట్టి పరిస్థితుల్లో ఆ యూనియన్ మాకు పిలుపునిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మా సీనియర్స్ లైన్మెన్స్ ఏదైతే మమ్మల్ని ఘటనంగా మాలాగే మాకున్న సీనియర్టీ మీరు కూడా మీ పిల్లలు కూడా అలా జరగకూడదని చెప్పి ఈ రోజు ఒక శుద్ధితో మాత్రం చేశారు. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మరి అధికారులు కూడా సమాధానం చెప్పేటట్టు వరకు కూడా మేము విధులకు వెళ్ళబోమని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి అధికారులు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం నుండి మేము మా పై అధికారులకు తెలియజేసాం. మాకు ఈ సమస్య పరిష్కారం అయినంత శాశ్వత పరిష్కారం చూపించినంత వరకు మేము విధులకు దూరంగా ఉంటామని చెప్పేసి మేము అందరం కూడా 3 మండలాలు మా ఆర్ఈసీఎస్ పరిధి సుమారు మాకు 59 మంది ఎనర్జీ అసిస్టెంట్లు, 24 మంది విఈడబ్ల్యూలు, జేఎల్ఎంలు 27 మంది, మొత్తం అందరం కూడా ఫీల్డ్ స్టాఫ్ అందరం కూడా ఒకే మాట మీద ఉండి అందరం కూడా దీని విధులకి దూరంగా ఉంటామని చెప్పేసి ఈ సమస్యని పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వెంటనే దీని మీద చర్యలు కైకొని బాధిత కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం.